హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న చెప్పిన ప్రకారమే ఈ రోజు నుంచి కొన్ని రంజాన్ వీడియోలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ నెలంతా రంజాన్ కాబట్టి అందులో ఉన్నాయి మేము నేను ఫేస్ చేసినవి కూడా మీతో పంచుకుంటాను అనమాట. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. ఇక్కడి నుంచి కువైట్కి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ఫుల్ హ్యాట్స్ అప్ అనమాట. ఎందుకంటే ఎంత కష్టం ఉంటుందో మాకే తెలుసు, నాకు కూడా తెలుసు అనమాట. చాలా కష్టం, ఎంత కష్టం అంటే నిజంగా చాలా కష్టం అండి. అందులోని వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి బాబా ఈ ఫాస్టింగ్లో అండ్ ఈవినింగ్ వచ్చేసరికి చాలా రకాలు చేయాలి. కొంతమంది 3 కాడ నుంచి వంట స్టార్ట్ చేస్తారు. మా దగ్గర ఉన్న అమ్మాయి అయితే 3 కాడ నుంచి స్టార్ట్ చేసేది అనమాట. చాలా వెరైటీస్ చెయ్యాలి. అండ్ ఈ టైంలో కొంతమంది అందరు మేడములు కాదు, కొంతమంది ఉంటారనమాట. నువ్వు తిన్నావా లేదా అని కూడా అడగరు. కానీ ఇంకో కొంతమంది ఎలా అంటే, ఈ టయానికి నువ్వు భోంచేసే, నేను నిన్ను ఆ టైంలో అడగను, ఈ టైంలో నేను బిజీగా ఉంటాను, నేను ఫాస్టింగ్ ఉంటాను, ప్రేయర్ చేసుకుంటాను కాబట్టి ఈ టైంలో నువ్వు తినేసేసే అని కొంతమంది మేడములు చెప్తారు. కొంతమంది అసలు చెప్పరు. అది తిందా, ఉందా, సచ్చిందా, పోయిందా అని ఏం అడగరు. సాయంత్రం వాళ్ళతోనే తినాలి అనే కొంతమంది మెంటాలిటీ ఉంటుందన్నమాట. ఏమో నాకు తెలీదు, అందరినీ చూశాను కాబట్టి నేను చెప్తున్నానండి. మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. పాత వీడియోలో కూడా నన్ను కామెంట్లలో వేసుకున్నారు, బట్ వదిలేసాను. ఎందుకంటే మీకు అర్థమయ్యేలాగా అర్థం అవ్వలేదో లేదా నేను మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పలేదు. నాకు ఇప్పటికీ క్లియర్గా లేదు ఆ వీడియో, ఎందుకనో నాకు తెలియదు. కానీ నేను లాంగ్ వీడియోస్ ఆఫ్ చేసేసాను. అండ్ టైం కూడా చాలా తక్కువ, బిజీ పిల్లలతోటి, అందుకే చేయలేదండి. ఓపిక తెచ్చుకుని ఇంత బాగా మన వాళ్ళందరూ కూడా చేస్తున్నారు అంటే ఇక్కడ ఫ్యామిలీస్ బాగుండాలనే ఆ విషయం అయితే నాకు తెలుసు. కానీ నా సబ్స్క్రైబరు మల్లిక అక్కని ఒక ఆవిడ ఉందనమాట. ప్రతిరోజు బాధపడుతుంది అనమాట. తను చేసే ఇంట్లో ఇంకొక మన తెలుగు అమ్మాయే ఉంది. అయితే వాళ్ళేమో ఫుడ్ ఇస్తారు, కానీ ఈ తెలుగమ్మ ఈ మల్లిక అక్కకి ఇవ్వడానికి బాధపడిపోతుంది. కువైట్లో ఏమో ఫుడ్ బాగానే ఇస్తారంట, ఈ తెలుగమ్మ ఈమెకు పెట్టడానికి బాధపడిపోతుందంట. ఎందుకు అంత బాధ అండి? ఆ 4 మెతుకుల కోసమే కదా ఇంత కష్టపడి అంత దూరం వెళ్తున్నారు. అంత దూరం వెళ్ళిన తర్వాత మనకి అంత శత్రుత్వమా? నా అర్థంగా అడుగుతున్నాను. అది కరెక్ట్ అయితే కాదబ్బా. అన్నం లేక చాలామంది ఉండొచ్చు, కానీ మరి అదే అన్నానికి ఆశపడి మీరు ఆ అన్నాన్ని దూరం చేయడం అంత కరెక్ట్ అయితే కాదనమాట. అది చాలా తప్పకుండా తగులుతుంది. దయచేసి ఆలోచించుకోండి, అది కరెక్ట్ కాదు. మీరు ఆలోచించుకోండి, మీరు చేసేది తప్ప కరెక్ట్ అని. మనం ఒకటి అవ్వాలి. వాళ్ళు ఒకవేళ తిట్టినా, వాళ్ళు ఏమన్నా అన్నా సరే సర్లే ఏం చేస్తాం, వచ్చాం, మన రాత బాగో, కానీ బాధపడి ఏదో సర్దు చెప్పుకోవాలి. కానీ ఒకరికొకరు మాత్రం పగలైతే పెంచుకోవద్దండి దయచేసి. ఎందుకంటే కానరాని దేశం కాబట్టి. అండ్ ఇంకా కొంతమంది ఇప్పుడు వచ్చి మరలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంటికి వచ్చి హాలిడేస్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు రిటర్న్ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు ఈ రంజాన్ నెలలో కువైట్ వాళ్ళ, ఇండియా వాళ్ళు తెలియదు నాకు, ఎందుకంటే నాకు అంత పెద్దగా ఐడియా లేదు. మేబీ మనోళ్ళు కూడా ఇలాగే చేస్తారేమో. వాళ్ళు చేసే ఫాస్టింగ్ నాకు చాలా ఇష్టం. ఎంత కటికి ఫాస్టింగ్ చేస్తారంటే అబ్బా, కరెక్ట్గా టయానికి అల్లా అక్బరు ఆయన చెప్పేటప్పటికి ఎక్కడున్నా, ఫోన్ పట్టుకున్నా, టీవీ ముందున్నా, అట్లీస్ట్ ఇంక వాళ్ళు ఏమన్నా చేస్తారా టక్కన లేసి ప్రేయర్ చేస్తారు చూసారా, అది నాకు బాగా నచ్చింది అనమాట. చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనం ఎలా ఉన్నా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాటే పాడాలి. అంటే వాళ్ళ ప్రేయర్ చేయాలని నేను అనట్లేదు, కానీ ఏ ప్రేయర్ చేసుకున్నా తప్పేమీ లేదు. నమ్మకంతో ఎవరిని కొలిసినా తప్పేమీ లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొన్ని పదాలు వచ్చేస్తాయి అనమాట. అక్కడ ఉన్న సంవత్సరాలన్నీ కూడా వాళ్ళ దేవుడు మన నోట్లోనే నానుతూ ఉంటాడు. వాళ్ళ దేవుడు కదలేండి, అందరి దేవుడు నోట్లోనే నానుతూ ఉంటారనమాట. మాషా అల్లా, ఇన్షా అల్లా అంటూ ఉంటారు కదా, ఆ పదాలు మనకు కూడా వచ్చేస్తాయి. నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉండేదాన్ని. అది అలవాటు రూపంగా వచ్చేసింది అనమాట. నాకైతే కువైట్లో చేసే ఫాస్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ కువైట్లో కొంతమంది బాగా చూసుకోరు, పట్టించుకోరు. నాకు అది నచ్చదనమాట. కానీ కొంతమంది బాగా అర్థం చేసుకుంటారండి. ఆ అర్థం చేసుకునే వాళ్ళ గురించి చెడ్డగా చెప్పాలి అని అంటే మిగతా వాళ్ళ గురించి నాకు ఇదివరకు కూడా వీడియోలో చెప్పాలనిపించేది కాదు. నాకు అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే తెలియదు. ఎందుకంటే నేనైతే బాగా ఫేస్ చేశాను. కష్టం ఉంటుంది, కానీ ఇంకా కొంచెం బాగా మన ప్రేమతో బాగా ఫేస్ చేయడం వల్ల నేను అంతగా చెప్పలేకపోతున్నాను అనమాట. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే, ఆవిడ అంత అలా బాధపడుతూ ఉంటుంది. కువైట్ వాళ్ళు ఏమో భోజనం, ఆమె కాదు ఇంకొక అక్క ఉంది కూడా, రాజమండ్రి అక్క. ఆ అక్క దగ్గర ఇంకొక మా నేపాల్ అమ్మాయి ఉంది. వాళ్ళు ఏమనరు, సరిగ్గా పనంతా చేసుకుని వచ్చి తినేసరికి ఈ అమ్మాయి తిట్టుకుంటా మొదలు పెడుతుంది. అది ఎందుకని, మనలోనే మనకి ఎందుకు అంత శత్రుత్వం నాకేం అర్థం కావట్లేదు.
మేము కలిసి ఉండేవాళ్ళం చక్కగా. ఫుడ్ విషయంలో అసలు ఏ రోజే కానీ మేము ఫుడ్ విషయాల్లో అసలు నా కోసం వండి పెట్టేది, ప్రేమగా దాచిపెట్టేది బాక్స్లో. పావునిది వస్తుంది పాపం దానికి ఫుడ్ దొరకదని. నాకు ఆ అక్క పెట్టే ముద్ద అసలు ఆ టయానికి మన ఇండియా కూర ఉండేది. అబ్బా ఎంత ప్రశాంతంగా తినేదన్నో అక్క దగ్గరికి వెళ్తేనే. కానీ ఈ రోజు నాడు ఆ అక్కకి ఎంత ఇబ్బందిగా ఉంది అని అంటే పాపం తింటా ఉంటుంటే పక్కామ కొనుక్కుంటా ఉంటుంది. నాకు ఇవి నచ్చట్లేదండి. మీరు ఈ వీడియోలో అలాగే షేర్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ మనం కలిసి ఉండాలి తప్ప ఇంత దూరం నుంచి వెళ్ళి అది శత్రుత్వం పెంచుకోవడం అంత మంచిది కాదు. నా ఒపీనియన్గా చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా అలా ప్రవర్తించుంటే తీసుకోండి అబ్బా వెనక్కి. ఎందుకంటే ఇక్కడ మనకి అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడు ఎలాగో, ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇండియా ఆమె మనతో ఉన్నప్పుడు వీళ్ళందరినీ మనం ఆమెలో చూసుకుంటే మాత్రం మనం హ్యాపీగా లైఫ్ని అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నా లీడ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే బాధ అన్నీ చెప్పుకోవచ్చు తనకి అంత క్లోజ్ చేసుకుంటే. బట్ ఫుడ్ని ఇలా పెట్టకుండా ఉండడం అసలు మంచిది కాదు. అందులోని ఇప్పుడు ఈ రంజాన్లో కువైట్ వాళ్ళు ఫాస్టింగ్ ఉండి కొంతమంది, అందరూ నాకు తెలీదు, కొంతమంది వరకు సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉండి సాయంత్రం వాళ్ళు తినే ముందు ఒక 1/2 hour ముందు బయట ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఉంటారండి రోడ్ల మీద. వాళ్ళు కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అనమాట. ఫ్రిడ్జ్లు కూడా ఉంటాయన్నమాట. వేడిగా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి అన్ని రకాలు పెట్టి మసీద్ దగ్గరికి తీసుకెళ్ళి డ్రైవర్స్తో పంపిస్తారు. అండ్ వాళ్ళందరికీ కూడా మంచి ఫుడ్ ఇస్తారనమాట. చాలామందిని నేను అలా చూశాను. నాకు అప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. అందుకేనేమో అంత పుణ్యం వాళ్ళకి వస్తుందేమోనని, అంత డబ్బు ఉంటుంది వాళ్ళ దేశంలోనని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకో తెలీదు. వాళ్ళు తినేటప్పుడు 1/2 hour ముందు పొద్దున్న నుంచి ఉండి నెలంతా ఉంటారు, 40 days కూడా ఉంటారనమాట. చాలా ఇష్టం నాకు అలా ఫాస్టింగ్లు చేసేవాళ్ళంటే. ఐ రెస్పెక్ట్ బికాజ్ ఎందుకంటే అది ఫాస్టింగ్ అనేది ఎంత నిష్కలతో ఉండాలో తెలుసా అండి, ఎంత కట్టుదిట్టంగా ఉండాలో. అలా అట్లీస్ట్ వాటర్ కూడా తీసుకోరు వాళ్ళు, అసలు వాటర్ కూడా తీసుకోరు. ఆ నైట్ ఏదో సంథింగ్ ఒక వాటర్ తాగుతారు, తెల్లారంతా వాటర్ అవ్వకుండా వాళ్ళు ఒక డ్రింక్ కూడా తీసుకుంటారు. అదేదో సంథింగ్ మరగబెట్టి, నాకు తెలీదు, అవి ఏవో వేస్తూ ఉంటారు. చూశాను అవి నేను, బట్ ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. మేమైతే ఫస్ట్ వెళ్ళిన సంవత్సరంలో నేను వాళ్ళతో పాటు అలానే సమానంగా ఉన్నాను. ఫాస్టింగ్ నేను కూడా ఉండాలేమో అని అనుకుని వాళ్ళతో పాటు సమానంగా ఉన్నాను అనమాట. సమానంగా ఉండేటప్పటికి ఒకసారి మా మేడం నన్ను చూసింది. ఇదే వీడియో నేను ఇదివరకు ఒకసారి కూడా చేశానండి. మా మేడం నన్ను చూసిందనమాట. చూసి ఏంటి లక్ష్మి నువ్వు ఫుడ్ తినట్లేదు ఏంటి అని అంటే, మీరు తినట్లేదు ఏంటి, మేమంటే మాకు ఇది అలవాటు, నీకు అలవాటు లేదు కదా అని అంటే, పర్లేదులే మేడం, ఇక ఆడ నుంచి నువ్వు తినొద్దు, ఈ సంవత్సరం అంటే ఇలా ఉండిపోయావు, వచ్చే సంవత్సరం కానీ నువ్వు మా కోసం చేయొద్దు, ఎందుకంటే నువ్వు పని చెయ్యాలి కదా ఎక్కువ, మరలా నీకు ఎనర్జీ లెవెల్ తగ్గిపోతాయి, అప్పుడు నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి నన్ను బాగా బుర్ర వాష్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు ఉండొద్దు మాతో పాటు, నాకు తెలియదు కదా అని అప్పటి నుంచి ప్రతి ఇయర్ నాకు గుర్తు చేసేది. రేపటి నుంచి రమదాన్ లక్ష్మి నువ్వేం ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు, కావాలంటే నీకు ఉండాలనిపిస్తే నువ్వు ప్రేయర్ చేసుకుని అప్పుడు ఉండు, నేను కాదన్నా, నువ్వు బలవంతంగా మా కోసమైతే ఫాస్టింగ్ ఉండొద్దని చాలా క్యూట్గా అండ్ స్ట్రాంగ్గా బాగా చెప్పేది అనమాట. అలాంటి విషయాల్లో అలాంటి వాళ్ళు చెప్తేనే కదా మనం కొంచెం స్ట్రాంగ్ అయ్యేది అని బాగా చెప్పేదండి. నేనైతే అలా ఫేస్ చేశాను అనమాట. ఇంకా రంజాన్ విషయాలు చాలా ఉన్నాయి, సో నేను గుర్తు చేసుకోవాలి. ఈ రోజుకి ఇలా ఈ వీడియో మాట్లాడడానికి కారణం, మల్లికా గారు అయితే నన్ను చాలా సార్లు అడిగారు, నువ్వు ఆ వీడియో చెయ్యాలరా, ఇక్కడ నేనే ఉన్నాను, నాకులాగా ఇంకెంతమంది ఉన్నారు, మన ఇండియా వాళ్ళే మనకి ఫుడ్ ఇవ్వకపోతే మనం ఏమైపోవాలి అని ఆవిడ చాలాసార్లు అడిగారు. నాకు కాంటాక్ట్లో ఉంటారనమాట. అసలు ఎన్నిసార్లు అడిగారు, నాకు ఆ వీడియో చేయడానికి అవ్వట్లేదు, ఇంట్లో పిల్లలు డిస్టర్బెన్స్, వీడియో చెయ్యాలి మాట్లాడాలి అంటే చాలా ప్రశాంతంగా ఉండాలి, అట్లీస్ట్ ఫ్యాన్ కూడా వేసుకోకుండా వీడియోని మాట్లాడాలి, అప్పుడు కదా మీకు క్లారిటీ అండ్ క్లియర్గా వినిపించేది వచ్చేది అనమాట. దయచేసి ప్లీజ్ అండి మీ అందరికీ చెప్తున్నాను అనమాట, రంజాన్ నెలలో కువైట్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇదివరకు నేను మాట్లాడిన మాటలు మీరు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు, సో ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత మీరు నన్ను క్వశ్చన్ చేయండి. చాలా కామెంట్స్ వేసుకున్నారు ఒక్కొక్క వీడియోలో. అబ్బా నాకైతే అసలు మెంటల్ టార్చర్ కింద అనిపించింది. ఎన్నో జరిగినాయి అప్పుడు కువైట్లో, చాలా జరిగినాయి అనమాట. ఎన్నెన్నో జరిగినాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో లేదండి. ఈరోజు నేను వీడియో ముందు మాట్లాడుతున్నాను, రేపు ముందు మాట్లాడుతానో లేదో కూడా నాకే నమ్మకం లేదు, ఎందుకంటే అలా ఉన్నాయి పరిస్థితులు. సో అందరికీ మరలా చెప్తున్నాను, హ్యాపీ రంజాన్ అండి అందరికీ. తర్వాత కొన్ని వంటల గురించి కూడా మీకు నేను రేపు చెప్తాను అనమాట ఈ వీడియో. అంతే, బాయ్.